అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 319వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం. నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం అనేది ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుంటాం. మనం అందరం కూడానండి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరమాత్మ సంతానము అని మన భావనలలో వ్యక్తపరుస్తూ ఉంటాం. ముఖ్యంగా సర్వే జనాః సుఖినో భవంతు అన్న భావన ఎక్కడి నుంచి వచ్చిందండి? అందరూ కూడా ఒక తండ్రి సంతానము, భగవంతుడు అందరికీ కూడా తండ్రి అన్నటువంటి భావనతో లోకా సమస్త సుఖినో భవంతు. అదేవిధంగా సర్వమానవ సోదర భావం, వసుదైవ కుటుంబం, ఈ 4 విషయాలు మర్చిపో. అంటే ఏంటి? ఆధ్యాత్మిక దృష్టికోణములో మనం ఏదైనా అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి శాస్త్రాన్ని అర్థం చేసుకోండి. ఏ శాస్త్రం అయినా, ఏ ధర్మానికి చెందిన శాస్త్రం అయినా మీరు అర్థం చేసుకోండి. హైందవ ధర్మానికి శాస్త్రాలు, రకరకాల శాస్త్రాలను అర్థం చేసుకోండి. అది ఆధ్యాత్మిక దృష్టికోణంలో తెలుసుకుంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కలుస్తారండి. అర్థమైందండి? ఇది చాలా సుప్రీం సీక్రెట్ అన్నమాట. అర్థమైందండి? ఈ రోజున మనము కలపాలి అన్న భావన మాత్రం ఉన్నది మనకి. మన ప్రార్థనల్లో మనం అందరం అంటున్నాం కదా. అర్థమైందండి? నేను పాపిని అంటున్నాడు. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ. అదే ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థం చేసుకుంటే ప్రపంచములో వర్తమానములో మనము ఏదైతే ఈ సమస్యలు, ఈ దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, ఈ భేదాలు ఏవైతే ఉన్నాయో చూసారా, ఇవన్నీ కూడా సమసిపోతాయి. ప్రపంచం ఒక స్వర్గం లాగా తయారవుతుందండి. అంటే అంత జ్ఞానం మన దగ్గర ఉన్నది. జ్ఞానం లేకపోవడం కాదు, కేవలం ఒక్కటి బుద్ధి నేత్రాన్ని తెరవకపోవటం. అర్థమైందండి? బుద్ధి నేత్రాన్ని తెరిచినప్పుడే మనకి ఆధ్యాత్మిక దృష్టికోణం వెళుతుంది. దాన్నే తత్వజ్ఞాన కోణం అంటారు. అర్థమైందండి? ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. ఎందుకంటే భగవద్గీత చెప్పింది ఆధ్యాత్మిక జ్ఞానము. 10వ అధ్యాయం 32వ శ్లోకం కూడా అధ్యాత్మ విద్యానం సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మికము, 100కి 100% ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఆత్మ విద్య, పరమాత్మ విద్య, కర్మల గుహ్యగతి యొక్క విద్య, కర్మ సిద్ధాంతం యొక్క విద్య. అదేవిధంగా ఈ సృష్టి చక్రంలో ఏ విధంగా విశ్వాత్మలు పరిభ్రమిస్తున్నారు, భగవంతుడు ఏ సమయంలో వస్తాడు, ఈ విషయాన్ని తెలియజేసే ఈ 4 విషయాలు మీరు అర్థం చేసుకుంటే మీరు ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉన్నారు. దీనికి భిన్నంగా ధార్మికంలో ఇవన్నీ విషయాలు ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నామంటే విడిపోతున్నాం. ఎవరికి వాళ్ళు యమునా తీరిలాగా నా కులము, నా జాతి, నా రంగు, నా రూపు, నా వర్గము, వర్ణము, భాష, దేశము, ఇటువంటి విధంగా ఆడ మగ. అర్థమైందండి? సో ఇది ముఖ్యమైన భేదం అన్నమాట. అద్భుతమైనటువంటి ఈ విషయం తెలుసుకోవాలి. ధార్మికంగా అందరూ విడిపోతున్నారు, అదే జ్ఞానం. జ్ఞానం వేరేం కాదు. భగవద్గీతని ధార్మికంగా అర్థం చేసుకుంటే విడిపోతున్నాం. ఇది కేవలం హిందూ ధర్మానికి సంబంధించింది. మా దేవుడు గొప్పవాడు, మీ దేవుడు గొప్పవాడు, ఈ గొడవలు జరుగుతున్నాయి. మతము వేరు, మా మతము మీ మతము కాదు. సర్వమానవ సమ్మతము మనందరి మతము. అర్థమైందండి? విశ్వమానవ సమ్మతము మనందరి మతం. అందరం కూడా ఈశ్వరీయ కులం. ఈశ్వరుడు ఒక్కడే కదా. ఈశ్వర సర్వభూతానాం అనేసాడు ఒక్క దెబ్బకి. ఎటువంటి డౌట్ లేకుండా ఈశ్వర సర్వభూతానాం. అర్థమైంది? అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మనందరినీ కలుపుతూ, అది కలిపేటువంటి జ్ఞానమే హయ్యెస్ట్ జ్ఞానం. అంటే దీనికంటే గొప్ప జ్ఞానం ఇంకొంటేది. అర్థమైంది? దీనికంటే అద్భుతంగా మనం ఇంకా జీవితాన్ని ఉద్ధరించి ఆ విధంగా చేసేటువంటి జ్ఞానము కోసము వెతకకండి, ఎక్కడా లేదు. ఇప్పటికే మీ సమయాన్ని, మీ శక్తులను, మీ ధనాన్ని కూడా వ్యర్థం చేసుకుంటూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే మనుషులు ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. భలే వాళ్ళకంతా ఉంది, ధనం ఉంది, వివిధ భోగాలు చేసేటువంటి, సుఖాలను భోగించేటువంటి సాధనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అందం ఉంది, శక్తులు ఉన్నాయి, పదవి ఉంది, మంచి ఈ విధంగా ఉంది, ధన ప్రవాహం వస్తూ ఉంది ఇంటికి. అయినా కూడా శాంతి కోసము వెతుకుతున్నారు. అర్థమైందండి? ఆధ్యాత్మిక దృష్టికోణం అద్భుతమైనటువంటి జ్ఞానం అండి.
అందరినీ కలిపేటువంటి జ్ఞానము, విభజించే జ్ఞానము కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు భజగోవింద శ్లోకాలలో మరొక ముఖ్య శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇదే భావన అండి. భజగోవింద శ్లోకం కాదండి, ఎవరు చెప్పినా కూడా. ఇంకా కావాలంటే మిగతా వేరే ఫిలాసఫీస్ కూడా మీకు చెప్తాను, ప్రాబ్లం లేదు. ఏ ఫిలాసఫీ అయినా ఇంతకంటే ఇదేం విడగొట్టే జ్ఞానం ఎక్కడా లేదండి. మీరు ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నాం అనుకోండి, మొత్తం ఆ అర్థమే మారిపోతుంది. ఇప్పటి వరకు మనం ఏ అర్థం చేసుకున్నా, పెద్దవాళ్ళు ఏ విధంగా చెప్పారు, ఆ అర్థం సమూలంగా మారిపోతుంది. అందరినీ కలిపే విధంగానే ఉంటుంది. ఎందుకంటే సర్వశాస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవద్గీత నుండి వచ్చాయి. సర్వశాస్త్రం మయి శిరోమణి. అందుకనే ఆధ్యాత్మిక దృష్టికోణములో భగవంతుడిని అర్థం చేసుకునే వాళ్ళు కొద్దిమంది. ఎందుకంటే అందరూ చేసుకోలేరండి. దానికోసం స్వచ్ఛమైన బుద్ధి కావాలి. ప్యూరిటీ ఆఫ్ థాట్, ప్యూరిటీ ఆఫ్ మైండ్, ప్యూరిటీ ఆఫ్ ఇంటలెక్ట్, మన బుద్ధి స్వచ్ఛత కావాలండి. మన పరమాత్మ మీద ఏమంటాడు? మత్పరాయణ మత్పరహ అంటాడు. అంటే బలిహారి బుద్ధి కావాలి. పరమాత్మ అంటే ఒక ఆంతరికంగా చాలా ఆ ప్రేమ ఉండాలండి. పరమాత్మ కంటే గొప్ప పొందవలసిన గొప్ప ప్రాప్తి లేదండి. అటువంటి భావన ఉన్న వాళ్ళకి దొరుకుతారండి. ఏదో కేవలం ఏదో 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 మామూలుగా ఏదో పఠన పారాయణ చేసుకునే వాళ్ళు కాదు కదా. ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పూజా మందిరంలో కూర్చుని భగవంతుడా అని చెప్పి గాలిలో దీపం పెట్టినట్టుగా ఆ భగవంతుడి యొక్క సత్య పరిచయం లేకుండా వెళ్ళి వాళ్ళ కోసం కాదు కదా. ఒకసారి మీరందరూ ప్రతి ఒక్కరూ బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని తరచి ప్రశ్న వేసుకోవాల్సింది. భగవద్గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో నన్ను చాలా కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే నా వాస్తవిక పరిచయాన్ని గుర్తిస్తారు, నా మార్గములో వాళ్ళు నడుస్తారు ఎందుకు వలన చెప్పటం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోండి, మీకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము భజగోవింద శ్లోకాల్లో 25వ శ్లోకం అండి, సిల్వర్ జూబ్లీ శ్లోకం అన్నమాట. 25వ శ్లోకం చర్చించుకోబోతున్నాం అండి. ఒకసారి శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి, అందులో ఉన్న అంతరార్థం మనం తెలుసుకుందాం. శత్రౌ మిత్రే పుత్రే బంధు. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ. అంటే నలుగురు ఉన్నారండి, శత్రువులు, మిత్రులు, పుత్రులు, బంధువులు, రిలేటివ్స్ కదా మన పిల్లలు. పుత్రుడు అంటే మన పుత్రుడు కానీ పుత్రిక కానీ వీళ్ళు పుత్రులు. శత్రువులు ప్రపంచంలో ఇలా మిత్రులు ఇంతే కదా ఉన్నారు. సమాజం అంతా వీళ్ళు శత్రో మిత్రో పుత్రో బంధు. మాకురు యత్నం విగ్రహ సంధౌ. మాకురు యత్నం విగ్రహ సంధౌ. సర్వస్మిన్నపి పశ్యాత్మానం. సర్వస్మిన్నపి పశ్యాత్మానం. ఇక్కడ ఆత్మ అనే పదం వచ్చింది చూసారా. శంకర భగవత్పాదులు ఎప్పుడు 1400 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. సర్వత్రో ఉత్సృ భేద జ్ఞానం. సర్వత్రోత్సు అర్థమైందండి. సర్వత్రోత్సు అంటే ఏంటి? సర్వత్రోత్సుజ, ఉత్సృజ అనమాట. ఉత్సృజ అంటే అవి విడిచిపెట్టండి అని అర్థం అనమాట. సర్వత్రో ఉత్సృజ వేద జ్ఞానం. అర్థమైందండి. ఇది శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ వేద జ్ఞానం. ఒక్కసారి అర్థం చేసుకుందామండి. ఏం చెప్తున్నాడంటే ప్రపంచంలో ఉన్నారు వీళ్ళేనండి. మనకి మిత్రులు ఉంటారు, శత్రులు ఉంటారు, పుత్రులు ఉంటారు, బంధువులు ఉంటారు. ప్రపంచంలో ఉన్న మనుషులంతా మనతో మన ప్రతి నిత్యము సంబంధ సంపర్కాల్లో వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళే వస్తారు. అర్థమైందండి. ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు? ఏమంటున్నాడు? మా కురు యత్నం విగ్రహ సంధౌ అంటున్నాడు. ఇక్కడ విగ్రహ సంధౌ అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? విగ్రహ సంధం అంటే ఏంటి? విగ్రహం అంటే మనం ఏదో విగ్రహం కాదండి, ఏదో దేవతా విగ్రహం పెట్టుకున్నాం అది కాదు. ఇక్కడ విగ్రహం అంటే వాళ్ళలో కలహాన్ని సృష్టించవద్దు, విభేదాలను సృష్టించవద్దు అంటున్నాడు. సంధం అంటే ఏంటి? దానికి విపరీతం. ఒకటేం విభేదాలను సృష్టించడం, కలహాలు సృష్టించడం, గొడవలు పెట్టుకోవటం. ఆ విధంగా వీడు ఇలా చెప్పాడండి, వాడు మంచివాడు కాదండి, వీడు చెత్తవాడు అండి, వీడు సమాజానికి చేయటండి, ఈ విధంగా చెప్పి కలహాలు పెట్టడం అన్నమాట. వాడి గురించి వీడి గురించి వాడికి చెప్పి మొత్తానికి సమాజంలో వాడిని పాడు చేయటం. దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ? కలహాలు విగ్రహ అన్నాడు. రెండవడు ఏమంటున్నాడు? దానికి విరుద్ధంగా ఆపోజిట్ వాడు ఏంటి? సంధి అన్నాడు. సంధి అంటే కలపటం. విడగొట్టే పని మనమే చేస్తున్నాం, కలిపే పని మనమే చేస్తున్నాం.
కొంతమందిని విడగొడుతున్నాం, మనకి నచ్చని వాళ్ళని విడగొడుతున్నాం, నచ్చిన వాళ్ళని కలుపుతున్నాం. మన కులము, జాతి, వర్ణము, వర్గము, మన ఉద్యోగము, మన డాక్టర్ అంటే బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు చూసారా. ఈ మన తమ ఏమంటారు పర తమ, మనం ఇతరులు అదనమాట. అంటే మన సంబంధికులు వీళ్ళు మాకు సంబంధికులు వాళ్ళు కాదు, మా మిత్రులు వీళ్ళు మా శత్రువులు, మా బంధువులు వీళ్ళు మా బంధువులు కాదు, వీళ్ళు వేరు మేము వేరు, మా వర్ణం వాళ్ళండి, మా కులం వాళ్ళండి, మా జాతి వాళ్ళండి, మా రంగు వాళ్ళండి, మా ఇంటి పక్కింటి వాళ్ళండి, మా మా అబ్బాయి వీళ్ళ అబ్బాయి అమెరికాలో ఫ్రెండ్స్ అండి, అందుకని మేము ఫ్రెండ్స్ అయ్యాం. అర్థమైంది. చాలా తీవ్రమైన విషయాన్ని మనకు గుర్తు చేయండి. ఇక్కడ ఎవరి మధ్య కలతలు పెట్టకండి, విభేదాలు సృష్టించకండి, కలహాలను పెంచకండి. అదేవిధంగా విడగొట్టడం దేనికి, మళ్ళీ ఏదో కలపడం ఏమిటి, ఈ రెండింటినీ కూడా ఏమంటున్నాడు, మాకురు అంటున్నాడు. అంటే మాకురు యత్నం అంటే ఏంటి, దీనికోసం మీరు శ్రమ ఏదైతే చేస్తున్నారో, ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో కలపడానికి విడగొట్టడానికి, ఇది వ్యర్థము, దీనిని ఈ విధంగా చెయ్యకండి అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి, అందరినీ గౌరవించని అర్థం. శత్రువులు లేరు, మిత్రులు లేరు, బంధువులు లేరు, పుత్రులు లేరు, ఎవరు లేరు. ఎవరితో మన సంబంధం ఉన్నా కూడా ఇది కేవలము నశ్వరమైనటువంటి, అశాశ్వతమైనటువంటిది, అనిత్యమైనటువంటిది, టెంపరరీ, కొద్ది రోజుల కోసం మనం కలుస్తాం, తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు మన నుంచి దూరం అవుతారు, మనం వెళ్ళిపోతే వాళ్ళకి మనం దూరం అవుతాం, అంతే కదండి. ఈ ప్రపంచం అంతా కూడా అదే జరుగుతుందని చెప్పారు కదా ఇప్పటిదాకా మనం చదువుకున్నటువంటి. ఒకసారి మీరు గత ఎపిసోడ్ చూడండి, మనం 24 ఎపిసోడ్స్ లో 24 శ్లోకాలు చెప్పుకున్నాం. అది అలా చూసుకుంటారండి. అందుకని అటువంటి వ్యర్థ ప్రయత్నం చేసి మీ సమయాన్ని, శక్తులని, విధానాన్ని వేస్ట్ చేసుకోకండి. వీడి మీద వాడికి, వాడి మీద వీడికి చెప్పి మన వాళ్ళు పరాయి వాళ్ళని భేదాలు కల్పించకండి. మళ్ళీ ఏదైనా అవసరం అనుకుంటే మళ్ళీ వాళ్ళు గడపడానికి ప్రయత్నం చేసి, లేదండి అలా అనుకోలేదండి, అలా అనలేదండి, ఇలా అన్నానండి, మీరు అపార్థం చేసుకున్నారండి, ఇవన్నీ కూడా అర్థమైందండి. ఇదేనమాట ఇక్కడ విగ్రహ సంధం అంటే ఏంటంటే కలపటము, విడగొట్టడం. ఇది విగ్రహం అంటే విడగొట్టడం, సంధి అంటే కలపటం. ఇటువంటి ప్రయత్నాలన్నీ చేసి మీ యొక్క జీవిత విలువైనటువంటి సమయం అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి సమయం ఏంటి, అందరినీ కలిపి, అందరినీ కూడా కలపడానికి ఏం చేయమంటున్నాడు, 3వ పంక్తిలో ఏం చెప్పాడు, ఇక్కడ మాకురు యత్నం, విగ్రహ సంధం అయిపోయింది కదా, 2 పంక్తులు అయిపోయాయి. శత్రువు మిత్రే పుత్రే బంధం, మాకురు యత్నం విగ్రహ సంధం అయిపోయింది కదా. సర్వస్మిన్నపి, సర్వస్మిన్నపి అంటే సర్వస్వి అంటే అందరినీ కూడా, అపి అంటే కూడా, అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఏమంటున్నాడు, పశ్య, పశ్య ఆత్మానం అంటే, పశ్య అంటే చూడడం, ఆత్మని చూడండి అంటున్నాడు. భగవద్గీత మూల సూత్రానికి వచ్చేసాడు. భగవద్గీత ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఏంటి, ప్రతి ఒక్క వ్యక్తి, భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి తన యొక్క మూల స్వరూపంలో ఆత్మ. పశ్యన్న ఆత్మ అన్నాడు కదా, పశ్యన్న ఆత్మానం అన్నాడు. పశ్యాత్మానం అంటే ఏంటి, ఆత్మని మాత్రమే చూడవయ్యా. సర్వన్నపి అంటే సర్వలు అంటే ప్రతి ఒక్క మనిషి, నీకు ఈ జీవితంలో ఎదురుపడేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, స్త్రీ కానీ పురుష కానీ, నీ కులం వాళ్ళు కానీ, నీ కులం కాని వాళ్ళు కానీ, నీ జాతి వాళ్ళు, నీ వర్ణం వాళ్ళు కానీ, ప్రతి ఒక్క వ్యక్తిని, నువ్వు రిక్షాలో గుర్తుంటే రిక్షావాడిని కూడా ఆత్మనే చూడు, ఆటోలో గుర్తుంటే ఆటోలోని ఆత్మ, ఆటో నడిపే ఆత్మనే చూడు, వాడు కూడా ఆత్మపరంగా నాకు సోదరుడవుతాడు, వాడికి నాకు భేదం లేదు, వాడు కర్మానుసారంగా వాడు నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, వాడికి 100 రూపాయలు మాట్లాడుకున్నాను, ఇస్తున్నాను, దీనివల్ల వాడు తక్కువ వాడు అయిపోలేదు, తక్కువ జాతి వాడు అవ్వలేదు, అంటరాని వాడు అవ్వలేదు, పుష్టివాడు అవ్వలేదు, వాడు నేను ఒకటే, భగవంతుని దృష్టిలో వాడు నేను ఒకటే. సర్వమానవ సౌభ్రాతృత్వము, సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే ఏంటి, యూనివర్సల్ బ్రదర్హుడ్ అన్నారా, అందులో కొద్దిమంది ఎనిమీస్, కొద్దిమంది ఫ్రెండ్స్, కొద్దిమంది రిలేటివ్స్, కొద్దిమంది మీ చిల్డ్రన్ అన్నారు ఎక్కడైనా. గీతా సిద్ధాంతం ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూసారా. శత్రౌ మిత్రౌ పుత్రే బంధౌ, శత్రౌ మిత్రే పుత్రే బంధౌ, మాకురు యత్నం విగ్రహ సంధౌ, సర్వస్విన్నపి, సర్వస్విన్ అంటే అందరిలోను, అపి అంటే అందరిలోను కూడా, అపి అంటే కూడా, సర్వస్విన్నపి పశ్య చూడు, ఏమిటి, ఆత్మానం, ఆత్మను అంటే అదే చైతన్య శక్తిని చూడు. భౌతిక శరీరాన్ని చూస్తే వీడు అందంగా లేడు, నల్లగా ఉన్నాడు, వీడేమో తక్కువ కులవంట, వీడిని ముట్టుకుంటే మనకు పాపం అంట, మళ్ళీ స్నానం చేయాలంట, నేను పెద్ద వర్ణం వాడిని, వీడు చిన్న వర్ణం వాడి, ఇవన్నీ దైహిక డివిజన్స్ అండి. దేహమే కుళ్ళిపోతుంది.
అత్యున్నతమైనటువంటి వర్ణములో ఉన్నటువంటి వాళ్ళ దేహము కూడా అదే రకంగా కొలుతుంది. మనం ఇప్పుడు వర్తమానంలో మనం భావించేటువంటి అతి తక్కువ జాతి, తక్కువ కులము, తక్కువ వర్ణము అటువంటి వాడి యొక్క శరీరం కూడా అదే ప్రకారంగా కుళ్ళుతుంది. అర్థమైంది. అందుకని భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ శంకర భగవత్పాదులు సర్వన్నపి సర్వస్మిన్నపి పశ్చాత్మానం, ఆఖరిది ఏమంటున్నాడండి, సర్వత్రో ఉత్సృజ. సర్వత్రో అంటే అన్ని అన్ని సన్నివేశాలలో, అన్ని పరిస్థితులలో, అన్ని వేళలలో, ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎక్కడ వచ్చినా ఏమంటున్నాడంటే ఉత్సృజ అంటే విడిచిపెట్టు. ఏ విడిచిపెట్టాలి? వేద జ్ఞానం అన్నాడు. వేద జ్ఞానం అంటే ఏంటంటే చెప్పాను కదా, ధార్మికంగా అంతా వేద జ్ఞానమే నడుస్తాం. అర్థమైందండి. వేద జ్ఞానం అంటే విడగొట్టే జ్ఞానం వద్దు అంటున్నాడు. ఉత్సృజ అంటే విడిచిపెట్టు. సర్వత్ర అన్ని వేళలు, అన్ని సన్నివేశాలు, అన్ని పరిస్థితులు, అన్ని సమయాల్లో నీవు విడగొట్టే జ్ఞానాన్ని మర్చిపోనాయనా, కలిపే జ్ఞానాన్ని పెట్టుకో అంటే ప్రతిదాన్ని కూడా ఆత్మగా చూడమని చెప్పాడు. చూసారా? అంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో నీవు అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు ఈ విధంగా అందరినీ కలుపుతావు, చక్కగా పరమాత్మకి దగ్గర అవుతావు. ఇప్పుడైతే పరమాత్మ చేసే యొక్క కర్తవ్యం ఏంటి? అందరినీ కలపడం. అందరినీ కలపడం కదా. అంతే. నిర్వైర సర్వభూతేషు సర్వభూత హితేరత ఈశ్వర సర్వభూతానం అన్నాడు కదా. అందరినీ కలిపే పని భగవంతుడు చేస్తున్నాడు. భగవంతుడు చేసే పనిలో నేను కాస్త సపోర్ట్ ఇచ్చాను అనుకోండి, భగవంతుని దివ్య కర్తవ్యం ఏదైతే ఉందో, ధర్మ సంస్థాపన కర్తవ్యంని నేను ఆ విధంగా సమర్థించాను అనుకోండి, భగవంతుని హృదయంలో నేను కూర్చుంటాను. ప్రతి పనిలో భగవంతుడు నాకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. మీరు మంచిగా ఉల్లాసంగా ఉంటారు, ఎప్పుడు ఎనర్జీతో ఉంటారు, బ్రహ్మాండమైన జీవితం గడుపుతారు. అర్థమైంది. అందుకనే ఇది చాలా అద్భుతమైనటువంటిది. మరి ఒక్కొక్క శ్లోకాన్ని మనం చూస్తూ ఉంటే వరుస క్రమంలో భగవద్గీత విషయాన్ని ఈ యొక్క శంకర భగవత్పాదులు కానివ్వండి, వారి యొక్క శిష్య బృందం కానీ చర్చిస్తున్నారు. అందుకని గీతలో కూడానండి చాలా శ్లోకాలు ఉన్నాయి. ఉదాహరణకి రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 6వ అధ్యాయంలో 32వ శ్లోకం, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున అన్నాడు. సరే, ఆత్మౌపమ్యేన అంటే ఉపమానం అంటే ఏంటి? మెటఫర్ అంటే ఏమంటారు? ప్రతి ఒక్కరిలో ఆత్మని చూడు నాయనా. అదే 13వ అధ్యాయంలో 27, సమం సర్వేషు భూతేషు పశ్యంతి. ఏమన్నాడండి? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. అందరిలో భగవంతుడు ఉన్నాడు అంటున్నారు కదా. ఏమన్నా అన్నారా? శూద్రుల్లో భగవంతుడు లేడండి, నల్లగా ఉన్నవాళ్ళు భగవంతుడు లేడండి, లేకపోతే ఈ అంధవికారంగా ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడు లేడు, తక్కువ ఉద్యోగం చేసుకున్న వాళ్ళు భగవంతుడు లేడు, తక్కువ వర్ణం వాడికి భగవంతుడు లేడు అన్నారు ఎక్కడైనా? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం 13వ అధ్యాయంలోని 27వ శ్లోకం. 12వ అధ్యాయంలో 13వ శ్లోకం కూడా రాసుకోండి. 12వ అధ్యాయం 13వ శ్లోకం ఏం చెప్పింది? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ. ఈ విధంగా భగవంతుడు ఏమన్నాడు? సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమీప్రియ. అటువంటి వాడు నాకు ఇష్టం అంటున్నాడు కదా. అటువంటి భక్తుడు నాకు కావాలి. విడగొట్టుకొని వీడు నేను గ్రేట్, వీడికి ఎవడు గ్రేట్, ఇద్దరు చచ్చిపోతారు. కొన్ని సమయం అంతే. వీడు ముందు పోతే ఒకడు వెనక్కి పోవచ్చు, ఒకడు ముందు పోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇది అశాశ్వతమైనటువంటిది, నశ్వరమైనటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. అంతేగాని భగవంతుడు ఏమో ఇక్కడ ఆదిశంకరాచార్య గారి విషయాన్ని మనం గుర్తిస్తున్నారు. శత్రువులు, మిత్రులు, బంధువులు, పుత్రులు ఇటువంటి భావన విడిచిపెట్టిన ఆయన ప్రతి ఒక్కరిలో ఆత్మభావాన్ని చూడండి. అప్పుడు అందరినీ మీరు కలుపుతారు. విడగొట్టే పని, కలహాలు చేసే, విభేదాలు సృష్టించే పని చేసి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. ఇప్పటికే మీరు వ్యర్థం చేసుకున్నారు, ఇక నుండి చేసుకోకండి. ఏమంటున్నాడు? అందరిలోనూ కూడా, ఎవరిలో కూడా భేదభావాన్ని సృష్టించకండి అంటున్నాడు. అర్థమైందండి. సర్వత్రో ఉత్సృజ భేద జ్ఞానం సర్వస్మిన్నపి పశ్యాత్మానం. అంటే ఎంత బ్యూటిఫుల్ గా చూసారా? ప్రతి ఒక్కరిలో ఆత్మ జ్యోతిని చూడండి అని అంటున్నారు. ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి విషయాన్ని చర్చించుకుందామండి. మీ విచారం ఇందులో తాత్పర్యము, శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని, బంధువు గాని వీరి పట్ల శత్రుత్వమో స్నేహమో చేసే యత్నము మానుకో. శత్రుత్వం అంటే విడగొట్టేది, స్నేహం అంటే కలిపేది. ఈ పని మానుకోండి అంటున్నాడు. అందరిలోనూ ఆత్మని చూస్తూ భేదభావాన్ని అన్ని సందర్భాలలోనూ విడిచిపెట్టు అంటున్నాడు. ఇప్పుడు మనము తదుపరి అంశంలోకి వద్దాం. 2-3 అంశాలు చర్చించుకుంటున్నాం ప్రతి ఎపిసోడ్ లో కూడా. ఇప్పుడు మనము సృష్టి చక్రం, ఒకసారి సృష్టి చక్రం చిత్రాన్ని పెడితే మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఎపిసోడ్స్ అన్ని కూడా
దగ్గర దగ్గర రేపు రాబోయే 20 ఎపిసోడ్స్ వరకు ఈ సృష్టి చక్రం గురించే చెప్తున్నానండి. అర్థమైందండి? ఈ సృష్టి చక్రం గురించే చెప్పడం జరుగుతుంది. నేను చిత్రం పెట్టాలి కదా మీకు. పడుతుందా మీకు? ఈ చిత్రం చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈ కాలచక్ర జ్ఞానం ఎంత అవసరం అంటేనండి, ఈ కాలచక్ర జ్ఞానం ఒకటి స్పష్టంగా మీ బుద్ధి అంగీకరించింది అనుకోండి, కరెక్టే కదా. శరీరం వినాశి, ఆత్మ అవినాశి, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, తిరుగులేదు. పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తాడు, మరణించిన ప్రతి ఒక్కడు జన్మ తీసుకుంటాడు. సో దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? వారి యొక్క సంస్కారాల అనుసారంగా కొంతమంది సత్యయుగంలో జన్మ తీసుకుంటారు, కొంతమంది కొంచెం సంస్కారాలు పూర్తిగా బాగు చేసుకోకపోతే కొంచెం ఒక 2% తగ్గింది అనుకోండి, వాళ్ళు త్రేతాలోకి వస్తారు. కొంచెం 50% వాళ్ళు సంస్కార పరివర్తన చేసుకున్నారు అంటే రాజసిక స్థితిలో ఉంటే వాళ్ళు ద్వాపరంలోకి వస్తారు. లేక ఎటువంటి సంస్కార పరివర్తన చేసుకోకుండా కేవలం అజ్ఞానములోని జీవితాన్ని గడుపుతూ అదే స్థితిలో దేహత్యాగం చేసినట్లయితే కలియుగములో జన్మ తీసుకుంటారు. ఇది ఒక కల్పము. సత్య త్రేత ద్వాపర ద్వాపర కలియుగం అనేది ఒక కల్పము. కల్పం అంటే ఒక సైకిల్ అన్నమాట, ఒక సైకిల్. మళ్ళీ ఇంకో సైకిల్ ప్రారంభం అవుతుంది, ఇది ఆగదు. కాలచక్రం ఆగడానికి వీలు లేదు. అర్థమైందండి? సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి ఏమవుతుంది? భగవంతుడు ఎక్కడొస్తాడు, ఏ సమయంలో వస్తారు? మనం అనుకున్నట్టుగా యుగే యుగే అంటే 4 యుగాల్లో వస్తారన్న సత్యం కాదు. ఏమంటున్నాడు భగవంతుడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అంటూ ఏమన్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామి. నేను ఒక ఆత్మస్వరూపాన్ని, పరమాత్మని. నేను కూడా దేనికోసం వస్తాను? మీ అందరిలో మీరు కూడా ఆత్మలో అన్న జ్ఞానాన్ని మీకు ఇచ్చి మీలో ఆత్మ యొక్క స్థితిని, ఆత్మ యొక్క ఉనికిని మీకు అర్థమయ్యేలాగా అనుభూతిలోకి తీసుకుని వచ్చే విధంగా నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీకు ప్రసాదిస్తాను, సృష్టి చక్ర జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, కర్మ సిద్ధాంతాన్ని ప్రసాదిస్తాను. అదేవిధంగా నా యొక్క సంపూర్ణ పరిచయాన్ని కూడా మీకు ఇస్తాను. ఇచ్చి మిమ్మల్ని చక్కటి పౌరులుగా, చక్కటి మంచి కర్మలు, శ్రేష్ఠ కర్మలు చేసేవాళ్ళుగా, భగవంతుని ప్రేమికులుగా, భగవంతుని మీద బలిహారం అయ్యేవాళ్ళుగా నేను చేస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ జ్ఞానాన్ని భగవద్గీత పరంగా మనం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం చేసుకున్నాం, కానీ ఇందులో ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని విస్మరించడం వల్ల మనం తెలుసుకోలేకపోయాం. పరమాత్మ ఎక్కడొస్తారు? తదాత్మానం సృజామి. ఎక్కడొస్తారండి? కలియుగం యొక్క అంతిమ సమయంలో వస్తారు, నూతన కల్పం యొక్క ఆరంభంలో వస్తారు. అంటే ప్రతి కల్పములో ఒక్కసారి వస్తారు, ప్రతి కల్పంలో ఒక్కసారి వస్తారు. దేనికోసం వస్తారు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఆ విధంగా వచ్చి తన కర్తవ్యాన్ని చేసుకుని మన చక్కగా తీర్చిదిద్ది సంస్కారం, ఇష్టమైన వాళ్ళు ఎవరైతే పరమాత్మ చుట్టూ చేరతారో, ఏ విధంగా ఆ బెల్లం చుట్టూ ఈగల్లాగా, లేకపోతే ఒక దీప పురుగులన్నీ ఏ విధంగా ఆ జ్యోతి లైట్ వెలిగిస్తుంటే ఆ దీప పురుగులు వచ్చి ఆ విధంగా దీపాల చుట్టూ తిరిగి బలిహారం అయిపోతారో, పరమాత్మ మీద సరెండర్ ఎవరైతే అవుతారో, పరమాత్మ మాటల్ని 100% యథాతథంగా పాటిస్తారో, జీవితాన్ని ఉద్ధరించుకునే స్థాయికి చేరుకుంటారో అటువంటి వాళ్ళని చక్కగా తీర్చిదిద్ది సత్య త్రేతాయుగాల్లో వాళ్ళని పెట్టి నేను వెళ్ళిపోతాను. సత్యయుగంలో పెట్టి వెళ్తాను. తర్వాత అది త్రేత ద్వాపర కలి ఆ విధంగా దిగిపోతూ ద్వాపరం నుంచి మళ్ళీ దేహభ్రాంతిలోకి వస్తాము. మళ్ళీ ఈ యొక్క నేను ఆత్మని అన్న సంగతి మర్చిపోతాము. తర్వాత మళ్ళీ అదే విధంగా ఇంకా 100% నేను దేహం అన్నటువంటి భావన కలియుగంలో జరుగుతుంది. మన కళలన్నీ కూడా జీరో అయిపోతాయి. ఆ విధంగా మళ్ళీ మనం గొడవపడుతూ సంస్కారాలు పతనం చేసుకుంటాం. మళ్ళీ బాగు చేయడానికి మళ్ళీ ఆయన ఈ సంగమ యుగము అని పరమాత్మ ఆత్మను కలిసేటువంటి యుగంలో మళ్ళీ వస్తారు. ఇదే విషయాన్ని స్పష్టం చేసే శ్లోకాన్ని మీ ముందుంచబోతున్నానండి. అది ఏ శ్లోకం అంటే 4వ అధ్యాయంలోని మీకు 2వ శ్లోకం చెప్పాను, 3వ శ్లోకం చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి, ఒక్కసారి ఈ శ్లోకం వినండి. ఏవాయం మయాతి అద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. ఇది శ్లోకం అండి. అర్థమైంది కదండి? ఇప్పుడు ఈ సృష్టి చక్రం పిక్చర్స్ ఇది బాగుంది కదా. స ఏవాయం మయాతే అద్య యోగ ప్రోక్త పురాతన. నేను ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీకు చెప్తున్నానో
సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము నేను ఇప్పుడైతే ఏదైతే చెప్తున్నానో అది గత కల్పములో కూడా చెప్పాను, ప్రతి కల్పము చెప్తున్నాను. అదే చెప్పినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ ఎటువంటి తేడా లేకుండా అదే మళ్ళీ చెప్తున్నానంట. సో ఏవాయం మయా తే, మయా అంటే నా చేత, తే అంటే మీకు, తే అంటే మా మొత్తం మనుష్య సృష్టికి, మనుషులందరికీ, నా సంతానమైనటువంటి నా పిల్లలందరికీ కూడా నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో స ఏవాయం మయాతే అద్య, అద్య అంటే ఏంటి, ఈ రోజు, నేడు, టుడే, వర్తమానం, ఈ రోజు ఈ క్షణంలో భగవంతుడు వచ్చి సృష్టి మీద అవతరించి చెప్తున్నటువంటి విషయం చెప్తున్నాడు. అద్య అనే పదం గీతలో కనీసం 4-5 శ్లోకాల్లో ఉంటుంది. అద్య అంటే మీరు డిక్షనరీ చూడండి, అద్య అంటే నేడు, టుడే, వర్తమానం అని చెప్తుంది. ఏవాయం మయాతి అద్య యోగ ప్రోక్త పురాతన, ఏన్షియంట్ యోగా అంట. అందుకనే ప్రాచీన రాజయోగం అంటారు. ఈ రాజయోగం భగవంతుడు కొత్తగా కనిపెట్టి మాకు చెప్పటం లేదు, ఎప్పుడు కల్పంలో ఒకసారి వచ్చి చెప్తాడు. చెప్పి ఈ రాజయోగం ద్వారా మనకేం చేస్తున్నాడు, సంస్కార పరివర్తన చేసుకుని చేసి ఆ విధంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైతే సంస్కార పరివర్తన చేసుకుంటారో పరమాత్మతో ఆ విధంగా బుద్ధి నేత్రాన్ని అనుసంధానం చేసుకుని వాళ్ళు సత్యయుగములో కృతయుగం అనబడేటువంటి స్వర్గములో అడుగు పెడతారు. తర్వాత మళ్ళీ కాలచక్రం తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ కలియుగం వస్తోంది, మళ్ళీ పరమాత్మ వస్తారు. ఇలాగ పరమాత్మ ప్రతి కల్పములో ఒకసారి వస్తారు. అప్పుడు ఏమైపోయింది, జ్ఞానం అయిపోయింది, కొత్త జ్ఞానం అయిందా, చెప్పిందే చెప్తున్నాను అంటున్నాడు. చూసారా, సో ఏవాయం మయాతే అద్య యోగ ప్రోక్త, అద్య అన్నాడు ఇక్కడ, నేడు చెప్పింది, ప్రోక్త పురాతన అనేసి. చూసారా, ఎవరికి చెప్తాడంట, చూడండి 3వ పంక్తి 4వ పంక్తి, 2 పంక్తులు చెప్పేశాను. 3వ పంక్తి 4వ పంక్తి ఏంటి, భక్తో అసి సఖా చ ఇతి రహస్య, భక్తో భక్తో సఖా చేతి రహస్యం ఏతదుత్తమం అన్నాడు. ఇది ఏంటంటే ఉత్తమమైనటువంటి జ్ఞానం అంటున్నాడు. భగవంతుడు చెప్పుకోవాల్సి వస్తుంది, నేను భగవంతుణ్ణి, నన్ను నమ్మండి, నేను చెప్పే జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం ప్రపంచంలో ఎవరు చెప్పరు. ఇప్పటి వరకు ఈ ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్ర రహస్యము, కర్మల సిద్ధాంతము ఎవరైనా మీకు చెప్పారా? ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇన్ని విధంగా భక్తి మార్గంలో చేస్తూ ఉన్నారు కదా, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, ఈ తీర్థయాత్రలు, దాన పుణ్యాలు, అదేవిధంగా ఈ ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణ, ఈ విధంగా చేస్తున్న ఎన్నో ప్రవచనాలు, వేల కొద్ది ప్రవచనాలు మీరు విన్నారు. అంటే ఈ 4 విషయాలు మీకు అర్థం కాలేదు. ఆత్మన్న సంగతి అర్థం కాలేదు, సర్వాత్మలకి తండ్రి పరమాత్మ అన్న సంగతి అర్థం కాలేదు. ఈ పరమాత్మ కల్పంలో ఒకసారి వచ్చి జ్ఞానోదయం కల్పించి అందరినీ కూడా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతంగా, సర్వోన్నతంగా తయారు చేస్తారు, అర్థం కాలేదు. కర్మల గుహ్యగతి అంటే కర్మ సిద్ధాంతం కూడా అర్థం కాలేదు. దీని పర్యవసానం మనం ఏం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా తప్పుడు కర్మలు చేస్తున్నారు, భ్రష్ట కర్మలు అంటున్నాడు కదా, నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మలు చేస్తున్నారు. అందుకని ఈ కారణంగానే దిగిపోవాల్సి వచ్చింది. లేకపోతే భగవంతుడేమో సత్యయుగం స్థాపన చేస్తే మళ్ళీ మనుషులు ఆ విధంగా మెల్లిమెల్లిగా వస్త్రాలు మార్చుకుంటూ వస్త్రాభిమాని అయిపోయారు. వాళ్ళు దేహాభిమానం, వస్త్రాభిమానం, దేహాభిమానం, క్షేత్రాభిమానం, యంత్రాభిమానంలోకి వచ్చేసి మెల్లిగా దిగుతూ దిగుతూ త్రేతాలోకి వచ్చారు. అరకల్పము అక్కడ కొంచెం తక్కువ దిగారు, ఒక 2% దిగారు. కాబట్టి దాన్ని కూడా మనం అక్కడ ఆత్మాభిమాని స్థితిలోనే ఉన్నారు కాబట్టి సత్యత్రేతాయుగాన్ని స్వర్గం అన్నాడు. తర్వాత ద్వాపర కలియుగాన్ని ఏమంటున్నాడు, నరకం అంటున్నాడు. అక్కడ నుంచి ద్వాపరంలో ఒక 50% దేహాభిమానం వచ్చి చేరింది. తర్వాత కలియుగంలో మొత్తం అంతా 100% దేహాభిమానం వచ్చి చేరింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నేను భక్తులకి చెప్తాను, మిత్రులకి చెప్తాను అంటున్నాడు. భక్తులు అంటే ఏంటి చెప్పండి? భక్తులు అంటే మనం అనుకునే ఒక మూఢభక్తి కాదండి. భక్తి అంటే మనం అనుకున్నట్టు మూఢభక్తి కాదు, మూర్ఖ భక్తి కాదు, ఏదో చేస్తున్నా మొక్కుబడి భక్తి, కర్మకాండలాగా చేసుకునే భక్తి కాదు. ఇక్కడ సత్యమైన భక్తి, పరమాత్మ మీద బలిహారము చెందే భక్తి, పూర్తిగా పరమాత్మ మీద బలిహారం అయిపోవాలన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఇంత, మనం ఏదో చిన్నగా గిఫ్ట్ ఇస్తున్నారంటే పరిగెట్టి తెచ్చుకుంటాం కదండి. ఎవరైనా ఏదైనా అవార్డు ఇస్తున్నారంటే ఆ టైంకి వెళ్ళి, ఖచ్చితంగా ఆ టైంకి వెళ్ళి వాళ్ళు చెప్పిన విధంగా డ్రెస్ వేసుకుని చక్కగా కూర్చుని ముందు వరుసలో కూర్చుని మన పేరు పిలుస్తారు, మన గౌరవిస్తున్నారు అంటే ఎంత చక్కగా వెళ్తున్నాం అండి. అలాంటిది భగవంతుడు స్వర్గాన్ని మనకి గిఫ్ట్ గా ఇస్తున్నాడు. అరచేతిలో వైకుంఠం అంటారండి, ఇదేనండి. ఆ విధంగా మన గిఫ్ట్ని ఇస్తున్నాడు. అటువంటి గిఫ్ట్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టుకుంటూ కూర్చుంటామా? అందుకని ఇక్కడ సత్యమైన భక్తి, ఎవరైతే అసత్యమైన భక్తుడికి బలిహారం అయ్యేటువంటి భక్తుడు. మిత్రుడు ఎందుకన్నారు? భక్తుడు అంటే ఏంటంటే భయపడతాడు కొంచెం.
భయభక్తులు అంటారు చూసారా. మిత్రుడు అంటే ఏంటంటే, ఒక ఫ్రెండ్ అంటే ఏమవుతుందంటే, ఎక్కడైనా ఏమైనా సంశయాలు వచ్చాయనుకోండి ప్రశ్నలు కూడా వేస్తాడు. ఫ్రెండ్ అంటే అడుగుతాడు, లేదు అది కాదా నీకు అర్థం కాలేదు చెప్పింది, కొంచెం ఇదేంటి చెప్పండి, ఇదేంటి చెప్పండి, ఈ పాయింట్ చెప్పండి అడుగుతాడు కదా. అందుకనే ఫ్రెండ్ అన్నాడు అక్కడ. ఒక భక్తుడు, ఒక ఫ్రెండ్, ఈ విధంగా ఉన్నటువంటి అర్జునులందరినీ కూడా భక్తులు అంటున్నాడు, ఫ్రెండ్స్ అంటున్నాడు, పరమాత్మకి మిత్రుడు అంట. అందుకని ఏదైనా సమయం, అందుకని 85 శ్లోకాలలో అర్జున వాచ వచ్చింది. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సంశయాలు మనందరి తరపున ఆ విధంగా భగవంతుడికి వేసి, ఇదేంటి అని భగవంతుడి నుంచి ఆ సమాధానాలు రాబట్టుకుని, ఆ విధంగా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి ఆ విధంగా ఈ 574 శ్లోకాలు, 85 అర్జున వాచ శ్లోకాలు, దీని ద్వారా సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనందరికీ కూడా ఇప్పుడు వర్తమానంలో భగవంతుడు ఆ విధంగా అందించడం జరుగుతుంది, అందిస్తున్నారు కూడా. ఇదండి శ్లోకము. అంటే కాలచక్ర జ్ఞానం ఎందుకు ఈ శ్లోకాన్ని మనం తీసుకున్నామండి? ఇది కాలచక్రం తిరుగుతూ ఉంటుంది, ఆగదు నాయన. జన్మరాహిత్యం అని ఎప్పుడు ఏదో విధంగా ఎవరో చెప్పారు, అందరూ పప్పులో కాలేసు గనక నీవు కాలచక్రంలో ఉన్నావన్న సత్యం గమనించినట్లయితే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? తదుపరి జన్మ కూడా శ్రేష్టంగా ఉండాలి, దానికోసము పురుషార్థము చేస్తావు. అదనమాట భగవంతుడి లక్ష్యము. స ఏవాయం మయాతే అద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తం. దీనికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానము లేదు. ఒకసారి దీంట్లో మన తత్వాన్ని అర్థం చేసుకున్నాము. భాష్యకారులు ఏమి రాసుకున్నారో ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయంలోని 3వ శ్లోకం జాగ్రత్తగా వినండి. ఈ యోగము ఉత్తమమైనది అన్నాడు. ఈ యోగము ఉత్తమమైనది. మనం ఉత్తమమైన యోగాన్ని మనం విడిచిపెట్టేశాం. రహస్యముగా ఉంచదగినది. అర్థమైందండి? ఇక్కడేమన్నాడు? ఇక్కడ రహస్యం అన్నాడు కదా. రహస్యం వచ్చింది, ఉత్తమం, 2 పదాలు వచ్చాయి ఆ శ్లోకంలో. ఈ రహస్యం ఎందుకన్నాడంటే, అందరికీ రహస్యం కాదు. ఎవరైతే ఆత్మని శుద్ధి చేసుకుంటారో, బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటారో, పరమాత్మ మీద పూర్తిగా బలిహారం అయ్యేటువంటి ఆ సంకల్పం చేస్తారో, పరమాత్మని ప్రాప్తి చేసుకోవాలి, పరమాత్మ యొక్క సత్యమైన సంపూర్ణమైన స్వర్గ వారసత్వాన్ని నేను పొందాలి అన్న దృఢ నిశ్చయంతో ఉన్న వాళ్ళకి రహస్యం కాదు, లేని వాళ్ళకి ఇది రహస్యం. రహస్యముగా ఉంచదగినది. నీవు నా భక్తుడవు, ప్రియ సఖుడవు. నీవు నా భక్తుడవు, ప్రియ సఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన, అంటే గత కల్పం, అనేక కల్పాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వర్తమానంలో వచ్చినటువంటి కల్పంలో కూడా, నేను కలియుగం అంతిమ సమయంలో ఇప్పుడు వర్తమాన సమయంలో నేను మళ్ళీ చెప్తున్నాను. కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు, చూసారా నేడు అనే పదం వచ్చింది. అద్య అంటే నేడు, టుడే అనమాట. నేడు నీకు తెలుపుచుంటిని. ఇది ఇందులో ఉన్నటువంటి భాష్యకారులు రాసుకుంది, అది కూడా సరిపోతుంది కరెక్ట్ గానే. అర్థమైందంటే కాలచక్రం యొక్క జ్ఞానాన్ని మనకు భగవంతుడు అందిస్తున్నారు. ఇక్కడితో మనకి చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక శ్లోకం ఏదైతే కాలచక్ర జ్ఞానం చెప్తా ఉందో, జన్మరాహిత్యం ఉన్నదా లేదా అన్న సంగతి కూడా ఇందులో కవర్ చేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ యొక్క తత్వం మనకి చాలా గట్టి పడుతుంది. నేను ఆత్మని అన్న సంగతి మనం జీర్ణించుకోగలుగుతాము. అప్పుడు సత్యమైన మార్గంలో ప్రయాణం చేయగలుగుతాం. అదేవిధంగా భజగోవింద శ్లోకాలు 26వ శ్లోకాన్ని కూడా చర్చించుకుంటాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.